హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చి చేరింది. జనం ఇబ్బందులు పడ్డారు. చెట్లు విరిగి కరెంటు పోల్స్ పై పడ్డంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణికొండ, కోకాపేట్, గండిపేట్ ప్రాంతాల్లో పడింది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, ఆర్పీ రోడ్, రాజీవ్ రహదారిలో పడుతున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీళ్లు రోడ్ల మీదకు వచ్చి చేరాయి. మాన్సూన్ టీమ్స్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. వర్షపు నీళ్లను ఎక్కడికక్కడ తొలగిస్తున్నాయి డీఆర్ఎఫ్ టీమ్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. వర్షానికి సంబంధించి రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, ఏంటి సిటీలో వర్షానికి సిచ్యుయేషన్ ఎలా ఉంది? గత 3 రోజులుగా అయితే హైదరాబాద్ పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరొక 2 రోజుల పాటు కూడా వర్షం ఉన్నట్లయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల్లో అయితే పేర్కొనడం జరిగింది. మనం గత 3 రోజులుగా చూస్తే అత్యధికంగా చాలా జిల్లాల్లో భారీ వర్షం నమోదైన క్రమంలో హైదరాబాద్లో కూడా సుమారు 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల నుంచి కూడా అలర్ట్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అయితే మరొక 2 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ పై కూడా ఉండనున్నట్టు తెలిసింది. ఇప్పటికే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇటు నాలాలు కానీ, అదేవిధంగా ఇటు మనం చూసే రిజర్వాయర్స్, అదేవిధంగా ప్రాజెక్టులు కూడా, సరస్సులు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నీటి మట్టం చాలా పెరగడంతో అయితే ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఆల్మోస్ట్ దానికి ఉన్నటువంటి సామర్థ్యానికి కొంత చేరువలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు హుస్సేన్ సాగర్లో కూడా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కూడా చాలా ఎక్కువగానే సుమారు 100 టీఎంసీల వరకు కూడా ఇటు క్యూసెక్ల వరకు కూడా ఇటు నీరైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఏదైతే ప్రాంతాల్లో ఇటు వాటర్ లాగిన్స్తో పాయింట్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ రోడ్లపై నిలిచి ఉంటుందో ఆ ప్రాంతాల్లో అయితే ప్రధానంగా ఇటు ఐడెంటిఫై చేసినటువంటి అధికారులు అయితే వర్షం వచ్చిన సమయంలో ప్రధానంగా ఆ ప్రాంతాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి వాటర్ లాగిన్ పాయింట్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అయితే 141 వాటర్ లాగిన్ పాయింట్స్ని అయితే ఐడెంటిఫై చేసినటువంటి జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖ అధికారులు ఆయా వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్, అదేవిధంగా మ్యాన్ హోల్స్ వద్ద కూడా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వర్షం కురిసిన సమయంలో వాటర్ మ్యాన్ హోల్స్లోకి వెళ్లకుండా, ఎలాంటి చెత్త చెదారం అడ్డుపడకుండా అయితే ప్రత్యేకంగా సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చూస్తున్నాం, గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే అధికారులు పర్యవేక్షణకు కూడినటువంటి చర్యలు చేపడుతున్న క్రమంలో రానున్న 2 రోజుల పాటు కూడా ప్రజలు కొంత అలర్ట్గా ఉండాలని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే వాటర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికైతే మనం చూస్తున్నాం రోడ్లన్నీ కూడా ఇటు జలమయం అవుతున్న క్రమంలో ఎక్కడి వాటర్ అక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా అయితే ఇటు మ్యాన్హోల్స్ ద్వారా అయితే ఇటు మూసీలో కలిసే విధంగా అయితే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వర్షం కురుస్తున్నతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ప్రధానంగా ఇటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి గాలుల కారణంగా అయితే ఇటు భారీ వృక్షాలు కూడా నీలమట్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలకు వస్తున్నటువంటి గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అయితే వాటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా రానున్న 48 గంటల పాటు కూడా వర్షానికి సంబంధించినటువంటి ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్తో పాటు కమిషనర్ ప్రజలందరికీ కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా, వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడినట్లయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 04021111111 నెంబర్కు ఫోన్ చేసినట్లయితే సంబంధిత శాఖల సిబ్బంది అయితే ఏదైనా సమస్యలు ఉన్న ప్రాంతానికి వెంటనే చేరుకొని సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ఇటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా మరొక 48 గంటల పాటు వర్షం ప్రభావం నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న క్రమంలో అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కొనసాగుతుంది. సౌజన్య, రైట్. థ్యాంక్ యూ రాంప్రసాద్.
రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 2 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 2 రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని తెలిపారు.